శ్రీ అరుణాచలేశ్వరాయ నమః. గ్రంథం పేరు కపాలమోక్షం. ఒక ఆత్మయోగి ఆత్మకథ. గ్రంథ రచయిత పరమహంస. అధ్యాయం 2. సాధనా సాధ్యతే సర్వం సాధ్యం. వ్రాయటానికి ఈ వాక్యం చాలా బాగుంటుంది. చదవటానికి ఉత్సాహాన్ని ఇస్తుంది. ఆచరించే సమయానికి నాకు ఈ వాక్యం చాలా కష్టాలిచ్చింది. ప్రశ్నించడం బాగానే ఉంది. ప్రశ్న లేని సమాధానాలు నాకు ఎవరు చెప్తారు? ఎలా చెప్తారు? నాకు తెలియటం లేదు. ప్రశ్నించే జీవుడికి తెలియటం లేదు. సమాధానం ఇచ్చే శివుడు చెప్పడం లేదు. రాను రాను నాలో తెలియని ఆవేదన, ఆవేశం, ఏదో చేయాలనే తపన, ఏదో తెలుసుకోవాలని తాపత్రయం, ఏం తెలుసుకోవాలో, ఎలా తెలుసుకోవాలో తెలియనితనం నన్ను వెంటాడింది. సమాధానం లేని ప్రశ్నగా నా ముందు అడ్డంగా వచ్చినాయి. ఈ ఆవేదన చింతగా మారి చితికి తీసుకెళ్తుంది తప్ప ఆవేదన నుంచి బయటపడి ఆవేశము తగ్గించుకునే మార్గం చూడాలని అనిపించింది. అందుకు భక్తి మార్గమే దోహదపడుతుందని, అసలు ఉన్నాడో లేడో తెలియని శివుని చూడాలనే తపన మొదలైంది. ఆనాటి నుండి ఇష్టం లేని శివలింగారాధన మొదలయ్యింది. మంత్రాలు, పూజలు మొదలయ్యాయి. లింగమూర్తి లోకంలో లేడు, దేవుడు లేడు అని లోకానికి తెలియచేయాలని, శివుడు లేడు అంటూనే మరో పక్క శివుడు ఉన్నాడని చెబుతున్నానని తెలియని నా అమాయకత్వం పూజ మొదలైంది. కోరికలు లేని శివలింగారాధన ఆరంభమైంది. నాకు తీరని కోరికలు ఇప్పటికే చాలా ఇచ్చినావు. వాటిని తీర్చుకోలేక నానా అవస్థలు పడుతున్నాను. నా ఇష్ట కోరికేంటో నీకు తెలుసు. దానిని తీర్చు. అసలు నువ్వు ఉన్నావా? ఉంటే నాకు అగుపించు. రూపం లేని నా మనస్సు రూపం ఉన్న నిన్ను కోరుతుంది. దాని దాహార్తి తీర్చేయి. నువ్వు ఉన్నావో లేవో లోకానికి తెలియచేస్తూ నాకు అనుభూతి ఇవ్వు. నీవు లేనివాడివైతే నీకోసం ఎందుకు ఇంత తపన పడతారు? ఒకవేళ ఉంటే ఎలా ఉన్నావు? ఎక్కడున్నావు? నాకు చెప్పు. నీ అడ్రస్ చెప్పు. నేనే వస్తాను అంటూ నా మానసిక ఆవేదనతో నాకు తెలియకుండానే మానసిక పూజ చేయడం ఆరంభించాను. అయినా ఒక పక్క తిడుతూనే ఆయన తలుచుకొని క్షణం లేకుండా పూజ చేస్తున్నాను. నా మాటే మంత్రం అని, ఒక లేనివాడి కోసం లేనివాడిని తిడుతూనే ఉన్నాను అని చెబుతున్నానని తెలుసుకోలేకపోతున్నాను. శివలింగ ఆరాధన చేసినా, ఎన్నిసార్లు అభిషేకం చేసినా, ఎన్నిసార్లు పంచామృతాలతో పదార్థాలతో అర్చించినా, నైవేద్యాలు పెట్టి అర్చించినా, ఇలా 3.5 సంవత్సరాలు చేసినా నా ప్రశ్నకు సమాధానం రాలేదు. లేనివాడిని ఉన్నాడని, శిలమూర్తి అయిన లింగమూర్తిని ఆరాధన చేస్తున్నానేమోనని నాలో ధర్మ సందేహం ఏర్పడింది. నా పూజా విధానంలో కానీ, మంత్రభాగంలో కానీ ఎలాంటి తప్పులు జరగలేదు. పరమేశ్వరా, చెప్పకుండా ఊపిరి పోస్తావు, తెలియకుండా ఊపిరి తీస్తావు. ఎందుకో బంధాలు కలిగిస్తావు, మరెందుకో బంధాలు తొలగిస్తావు. మనస్సును ప్రేమతో మురిపిస్తావు, అదే మనస్సును గాయాలమయం చేస్తావు. నిన్ను పూజించమని అడగవు, నిన్ను ద్వేషించమని చెప్పవు. స్వర్గం నాలోనే ఉన్నట్లు అనిపిస్తావు, నరకం నాలోనే చూపిస్తావు. ఇన్ని చేసినా నువ్వు ఉన్న సత్యాన్ని ఎందుకు తెలియనీయక మాయలో ముంచేస్తావు? కానీ ఏవైనా తప్పుల వలనే నాకు ఈ లింగమూర్తి కనిపించకుండా తప్పించుకొని తిరుగుతున్నాడు అని తప్పుడు సంకేతాలతో నా మనస్సు మంత్రాలు చదవాలనే తపనతో జ్ఞాన మార్గం వైపు మరలింది. ఇంకా ఏం జరిగిందో మీరే చూడండి. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే మీరు కూడా నాతో పాటుగా ముందుకి ఆధ్యాత్మిక ప్రయాణం చేయండి. శుభం భూయాత్.